హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఈపీఎఫ్ఓ గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మీరు ఏదైనా కంపెనీలో పనిచేస్తున్నారా? ఉద్యోగుల భవిష్య నిధి సంస్థలో సభ్యులుగా ఉన్నారా? అయితే పీఎఫ్ ఖాతా కలిగి ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి ఈ విషయం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉచిత బీమా కవరేజీ అందించే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పథకంలో ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేసింది. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు ఇన్సూరెన్స్ పథకంలో ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేసింది. ఈ స్కీమ్ ద్వారా ఉద్యోగులకు గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా లభిస్తుంది. ఇది ఒక సామాజిక భద్రతా పథకం. అయితే తాజాగా ఈడీఎల్ పథకంలో 3 ప్రధాన మార్పులు జరిగాయి. కొత్తగా ఉద్యోగంలో చేరే వారితో పాటు అందరికీ ప్రయోజనాలు చేకూరేలా కీలక మార్పులు జరిగాయి. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉద్యోగుల భవిష్య నిధిలో ఒక భాగం. ఈ పథకం కింద ఒక ఉద్యోగ జీవితంలో మరణిస్తే అతని కుటుంబానికి ఆర్థిక భరోసా ఉంటుంది. గరిష్టంగా 7 లక్షల రూపాయల వరకు బీమా డబ్బులు చెల్లిస్తుంది. అయితే అది ఉద్యోగంలో చేరిన దాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఉచిత బీమా అందించే ఈడీఎల్ఐ పథకానికి కీలక మార్పులు చేశారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఉద్యోగంలో చేరిన తొలి ఏడాదిలోనే బీమా కవరేజీ లభించేలా తొలి మార్పు చేశారు. ఉద్యోగంలో చేరిన మొదటి సంవత్సరంలో మరణిస్తే అతని కుటుంబానికి ఎటువంటి బీమా ప్రయోజనాలు లభించేవి కావు. కానీ కొత్త మార్పుల ప్రకారం ఉద్యోగి కుటుంబానికి 50,000 రూపాయల బీమా మొత్తం అందించేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద సగటున 4,000 కుటుంబాలు ప్రయోజనం పొందుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఉద్యోగం వదిలేసిన తర్వాత కూడా ప్రయోజనాలు వచ్చేలా రెండో మార్పు చేశారు. ఒక ఉద్యోగి ఉద్యోగం కోల్పోయిన కొన్ని నెలల తర్వాత మరణిస్తే ఆ కుటుంబానికి ఈడీఎల్ఐ పథకం ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండేది కాదు. కానీ కొత్త మార్పులతో ఉద్యోగి చివరి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ జమ చేసిన 6 నెలల్లోపు మరణిస్తే ఆ కుటుంబానికి బీమా సొమ్ములు చెల్లిస్తారు. అలాగే కంపెనీ రోల్ నుంచి ఉద్యోగి పేరును పూర్తిగా తొలగించకపోతే ఈ ప్రయోజనాలు వస్తాయి. ఉద్యోగాలు మారినప్పుడు సైతం ప్రయోజనం అందేలా 3 మార్పులు చేశారు. సాధారణంగా మంచి వేతన ఉద్యోగ పదోన్నతి కోసం చాలా మంది వేరువేరు కంపెనీలు ఉద్యోగాలు మారుతూ ఉంటారు. ఇలాంటి సందర్భంలో కొన్ని వారాలు నెలల పాటు గ్యాప్ వస్తుంది. అలాంటి సందర్భంలో మరణిస్తే ఎలాంటి బీమా ఉండేది కాదు. 2 ఉద్యోగాల మధ్య తేడా 2 నెలల్లోపు ఉంటే ఉద్యోగి కంటిన్యూస్ సర్వీస్ గానే పరిగణలోకి తీసుకుంటారు. దీనివల్ల ఉద్యోగికి బీమా కవరేజీ వస్తుంది. ఈ విరామ సమయంలో ఉద్యోగి మరణిస్తే బీమా మొత్తం అతని కుటుంబానికి అందిస్తుంది. ఈ కొత్త మార్పు వల్ల ప్రతి ఏటా 1000 కుటుంబాల వరకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.